ఎందుకంటే నేనంటాను ఆత్మరంగంలో ఒక వ్యక్తి నా దేవునితో నేనున్నాను, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా దేవుడు నాకు చాలున్నాడు, దేవుడితో మాట్లాడినోడు. చాలామంది దేవుడితో సైలెంట్ ఉంటారంట. అక్కడ కాదు, అక్కడ వాగు, మనసులో మాట్లాడి చెప్పు. కానీ మనుషుల ముందు సైలెంట్గా ఉండు, ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడు, దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. దావీదు 42వ కీర్తనలో కూడా చూస్తాం, నా ప్రాణమా నీలో నీవేళ కృంగి ఉన్నావు. అక్కడ అంటున్నాడు యెహోవాను బలపరచుకో, స్ట్రెంగ్తెన్ యువర్ సెల్ఫ్. బైబిల్లో దావీదు చరిత్ర చూస్తే అమేజింగ్ లీడర్. వాట్ మేడ్ హిమ్ సచ్ కైండ్ ఆఫ్ లీడర్? ఏదో దేవుడు ఓరక చేసేసాడు కాదు. లుక్ ఎట్ హిస్ క్యారెక్టర్, లుక్ ఎట్ హిస్ యాటిట్యూడ్, లుక్ ఎట్ ద ఫార్ములా. సూపర్. తనతో ఉన్నవారందరూ, తనని నమ్మి అందరూ వచ్చారంట. ఎలాంటి వారు? అప్పులు ఉన్నవారు, తునీకరించబడిన వారు, చెదిరిన వారు, పాడైన వారు, బేసిక్గా యూస్లెస్ పీపుల్ హ్యావ్ కమ్ టు హిమ్. అలాంటి వారికి ఆయన అధిపతి అయ్యాడంట. అలాంటి వారికి ఇదిగో పోషణ కొరకు ఫిలిస్తీన్ సైన్యంలో చేరాడంట. ఫిలిస్తీన్ వాడిని గుర్తుపెట్టి, అరే నువ్వు ఇశ్రాయేల్ వైపు ఉన్నావు కదా, మేము ఇశ్రాయేల్తో పోరాడతానికి వెళ్తున్నావు, నువ్వు మాతో ఉండడానికి లేదని తిరిగి పంపించేస్తారు. వారు తిరిగి వచ్చేటప్పటికి ఏమైందంటే, శత్రు సమూహాలు వచ్చి ఏం చేశారు? వీళ్ళ భార్యల్ని, పిల్లల్ని, గొర్రెల్ని, మేకల్ని, ఆస్తిని అంతా ఉన్నది కొద్దిగంట అన్ని తీసుకుని వెళ్ళిపోయారంట. అలాంటి సమయంలో దావీదును నమ్ముకుని వచ్చిన వారు, వారికి అండగా నిలబడిన దావీదుని, వారికి కలిగిన నష్టం బట్టి దావీదు ఏమైనా దోచుకోమన్నాడా? దావీదు ఏమైనా అనుమతించాడా? దావీదు తప్పేమన్నా ఉందా? లేదు. కానీ అక్కడ జరిగిన సంభవానికి వారందరూ కలిసి మాట్లాడుకుంటారు. ఏమని? దావీదుని రాళ్ళతో కొట్టి చంపేద్దామంటారు. ఆ మాట దావీదు చెవికి వినపడిందంట. దావీదు చూస్తాం, వాళ్ళందరూ ఆయన రాళ్ళతో కొట్టి చంపేద్దామన్న మాట విని దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్తాను ముందు ఒక మాట ఉంటుంది, దావీదు తన్ను తాను దేవుని యందు బలపరుచుకున్నాడు. దావీదు తన్ను తాను, నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు. అందుకని దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, దేవా నా శత్రువులను తరమ్మంటావా? అనుకుంటాడు తన క్యారెక్టర్, తన మైండ్ సెట్. వీళ్ళేమో ఈయనను కొట్టి చంపుతాం అనుకుంటున్నాడు. దావీదు, నేను వెళ్ళి నా భార్యని పిల్లల్ని మాత్రం తెచ్చుకున్నా అని అడగట్లే. మేము వెళ్ళి దీన్ని చంపేస్తామన్నవాడు కూడా మేలు చేస్తావు, నువ్వు చస్తే చావరా, నా దారిలో నేను పోతానంటావు. కానీ దావీదు యాటిట్యూడ్ చూడు. పాపం వాళ్ళు ఎమోషనల్గా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకి తెలియదు దేవుడు ఏం చేయగలడో, వాళ్ళకి తెలియదు. దే ఆర్ జస్ట్ ఎమోషనల్లీ రియాక్టింగ్. అందుకని మనం చూస్తున్నాము, దావీదు తన్ను తాను దేవుడిని బలపరుచుకుని దేవుడిని అడుగుతాడు. దేవుడు అంటాడు, ఎల్లు నిశ్చయంగా అప్పచెప్తాను.